జెయింట్ వీల్ ఎక్కినట్టే ఉంది మామ సేమ్. అంతే వీడియోలో పెద్ద తెలియట్లేదు కానీ చాలా పెద్దదే. ఊరి వీడియో కూర్చోన్నాడు ఇక్కడ ఇద్దరున్నారా. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సారీ, ఇది మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్. టైం వచ్చి అరౌండ్ 3:30 అవుతుంది. ఈ రోజు అంతా ఖాళీ అనమాట, ఏం వర్క్ చేయలేదు. హోటల్లోనే ఉన్నాము, రూమ్ లోనే తిని పడుకున్నాము. రిటర్న్ టికెట్ వచ్చి కోయంబత్తూర్కి రేపు మార్నింగ్ 7 o'clock బుక్ అయింది అనమాట. ఇలానే ఉండిపోతే లేట్ అయిపోద్దని పక్కనే కైలాసగిరి అని ఉంటే అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఆఫ్టర్నూనే వెళ్లాల్సింది, కాకపోతే ఫుల్ ఎండ్ ఉంది. ఇంకా ఈవినింగ్ కొంచెం తగ్గింది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో చలో ఇంకా బయలుదేరదాం. చాలా మంది ఉన్నారు మా ఫారినర్స్. ఇలానే జస్ట్ మా హోటల్ నుంచి వాకింగ్ డిస్టెన్స్ అనమాట బీచ్. ఇక్కడ నుంచే కనిపించేస్తుంది సముద్రం, భలే ఉంది. ర్యాపిడో బుక్ చేసుకున్నాం, ఇక వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 5 kilometers అనమాట రోప్ వే. 10 రూపాయలు అంటారా? ఏంది ఇది ఇట్లా వచ్చేసాం మామ ఇప్పుడే. కాకపోతే టికెట్ లేదు, అడల్ట్కి వచ్చి 200 అంట. టికెట్ వచ్చి నడుచుకోపోవడానికి కొనుక్కుంటా. ఇది మనిషికి 10 రూపాయలు. అది మామ మందలా నడుచుకుంటా పోతే 10 రూపాయలే. పైకి రావాలంటే 10 రూపాయలు కన్వర్ట్ టికెట్ తీసుకోవాలి. మరి రోప్ వేకి రోప్ వే పోవాలంటే నువ్వు 200, పైకి వెళ్ళాలంటే 10 రూపాయలు టికెట్. ఎలా అయినా వెళ్ళు, పైకి వెళ్ళాలంటే 10 రూపాయలు. నడుచుకున్నా రోప్ వే వెళ్ళిపోదాం. పైకి మరియు కిందకి 200 అంట పెద్దలకి అయితే. అంటే రెండు కలిపి అప్ అండ్ డౌన్ 200 అంట. 400 మామ ఇద్దరికి కలిపి అప్ అండ్ డౌన్. ఈ 400 కంటే ఆటో వాడే 170 రూపాయలు వదిలేస్తున్నాడా? డైరెక్ట్ అక్కడ నుంచి హోటల్ నుంచి డైరెక్ట్ గా 170-200 రూపాయలు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ 400 కాకుండా. సర్లే, రోప్ వే కొత్త ఎక్స్పీరియన్స్ ట్రై చేద్దాం. ఇప్పుడు కనిపిస్తుంది మామ ఇక్కడ నుంచి వ్యూ. ఇంకా పైకి వెళ్తాం, ఇంకా బాగా కనిపిస్తుంది. ఇదన్నమాట రోప్ వే. ఇక్కడ నుంచి స్టార్ట్, ఇట్లా పైకి వెళ్తారు. కనిపించింది ఒకటి వస్తామని చూడండి. ఒకటి ఇప్పుడే స్టార్ట్ అయింది మామ. మధ్యలో స్ట్రక్ అవుతున్నారు, ఇరుక్కుపోతే మా మధ్యలో. ఇక్కడ నుంచి వ్యూ చూడండి మా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. హైలైట్ అవుతుంది. మనం చాలా హైట్ ఉన్నాం అనమాట ఇప్పుడు. అది అడవ ఉంది కింద రోడ్. వెళ్ళేటప్పుడు ఒక హోల్ వేసారు, వచ్చేటప్పుడు ఇంకో హోల్ వేస్తారేమో అంత టికెట్ మీద. ఊగిపోతున్నారు మొత్తం. జెయింట్ వీల్ ఎక్కినట్టే ఉంది మా సేమ్. అంతే అంతే అంతే. ఇంకా హైట్ అయిపోతా ఉంది. ఇంకోటి వస్తుంది పై నుంచి. ఇది కొద్దిగా ఇంట్రెస్ట్ దానికంటే. టికెట్ అమ్మా ఇప్పుడే పోదాం. ఈ టికెట్ పోయిందంటే ఇంకోసారి ఎక్కించుకోలేవు. పిల్లలకి బలం ఉంటది కదా. పిల్లలకి ఏముందరు ఇక్కడ నుంచి అసలుకే హైలైట్ వ్యూ పాయింట్. గ్యాప్ ఇట్లేదు మా ఫోటోలు తీసుకోవడానికి. 10 నిమిషాలు పెట్టింది ఒక ఫోటోకి. అది మామ గ్లాస్ బ్రిడ్జ్. చాలా మంది ఉన్నారు ఆడ. టికెట్ అంతా 250 అంటున్నారా? నిజమేనా 250 అని? చూద్దాం. 250 అంటే బాగోలేదు, ఒక 50 రూపాయలు అయితే వెళ్ళొచ్చు. సింగిల్కి 250. న్యూక్లియర్ అంటే ఒక పేరెంట్స్ 1 kid 650. కాంబోలు కూడా ఉన్నాయి నాయన పైకి పోవడానికి. ఆల్రెడీ 400 ఖర్చు పెట్టాము, అవసరం లేదు ఇంకా. నేను చూసుకుని వచ్చాను. పక్కనే ఉంది మా వెదర్ రేడార్ స్టేషన్ అంట వైజాగ్కి. చాలా బాగుంది ఇది. ఇది ఎట్లా ఉందంటే పబ్జీలో ఒక ప్లేస్ అనమాట. ఇది ఎక్కడ నాకు తెలియదు, మిల్టా పవర్లో అనుకుంటా. పబ్జీ ఆడే వాళ్ళకి తెలుస్తుంటుంది. మా చీప్ అండ్ బెస్ట్లో మీకు ఈ నుంచే చూపించేస్తున్నా. ఆడ వరకు పోవచ్చు. మన ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళొచ్చు నడుచుకుంటూ. అది అక్కడ నుంచి వ్యూ పాయింట్ అంతే. సేమ్ ఇలా ఉంటుంది. మేము కూడా చూసాము, మొత్తం ఇట్లానే ఉంటుంది అనమాట. ఒకవేళ ఆటోలో వచ్చి ఉంటే మేము ఇక్కడ దిగేవాళ్ళం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మేము రోప్వేలో వచ్చాం కాబట్టి మధ్యలో దిగేసాం. పక్కన ఉంది ట్రాక్. పాడైపోతే ఏసీలు కూడా ఉంది. పాడైపోతే పక్కన పెట్టేసి అంటున్నారు. చాలా దూరం నడిచేసాం మా, 1 kilometer పైనే కదా. ఒక వ్యూ పాయింట్ ఉందంట, వెస్ట్ కైలాసగిరి వ్యూ పాయింట్. అక్కడికి పోతున్నాం మామ. వెస్ట్ వ్యూ పాయింట్ కైలాసగిరి. దీనికోసం ఎంత దూరం వచ్చాం. సన్సెట్ హైలైట్గా ఉంటుంది ఇక్కడ. కొండల్లో వెళ్తుంది సన్. ఇంకా అంత దూరం కూడా పోవచ్చు అక్కడ వరకు. పోదాం ఆడికి. ఇది మామ వెస్ట్ వ్యూ పాయింట్. భలే ఉంది. మొత్తం వైజాగ్ సిటీ కనిపించేస్తుంది. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇక్కడ అంతా పీస్ఫుల్గా. జాలీగా తీసుకోవచ్చు ఫోటో. అది పడాలా వెనకాల?
ఈ బ్రో ఇక్కడే పరిచయం అయ్యాడు అనమాట. మీ పేరును? అల్లి. ఎక్కడి నుంచి? గుంటూరు కదా. గుంటూరు. పాపం ఒక్క ఒంటరిగా వచ్చారు. మాకు కూడా మంచి కంపెనీ అనమాట. ఆ పడవలు చూస్తుంటే నాకు ఉప్పెన సినిమా గుర్తొస్తుందిరా. అంటే వాళ్ళదే లైట్లు వేసాక చాలా బాగుంది. ఇప్పుడు ఆ వైట్ కలర్ కి బాగా రిఫ్లెక్ట్ అవుతుంది కదా లైట్. ఇప్పుడు వచ్చిన రూపాయలే మళ్ళీ ఎక్కి కిందకి వెళ్ళిపోవడమే, లేకపోతే బస్సులు కూడా ఉన్నాయి, దాంట్లో అయినా వెళ్ళొచ్చు కిందకి. మనకి ఆల్రెడీ టికెట్ ఉంది కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఫ్రీగా కాదు, 200 తీసుకున్నాడు అప్ అండ్ డౌన్. ఇప్పుడు ఇంకా హైలైట్ కనిపిస్తున్నాం సన్సెట్ అయిపోయాక. ఒకటి వస్తా ఉన్నాం చూడండి. ఇప్పుడు వేస్తుంది అదొకటి. ఏం వీడియో తీస్తావు నువ్వు? ఇందాక అదొకటి వచ్చింది. పక్కన కింద రోడ్డు ఉంది. ఆ బ్రోకి బాయ్ చెప్పేసి మేము కూడా బయలుదేరిపోయాము రూమ్ కి. సబ్మెరీన్ మ్యూజియంకి వచ్చాం మామ. ఎంతో టికెట్ చూడాలి ఫస్ట్. 200కి ఏం తగ్గట్లేదురా. పెద్దవాళ్ళకి 200 అంటే ఒక మనిషికి. అంటే మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి 400 అయిపోద్ది. సర్లే ఇంకా దూరం నుంచి చూసేద్దాం. అదే మ్యూజియం మామ. సబ్మెరీన్ తమ్ముడు నిజమైన సబ్మెరీన్ అంట. అట్లా లోపలికి పంపిస్తున్నారు. బయట నుంచి చూసేసి ఆనందపడి వెళ్ళిపోవడమే. ఈ అంకుల్ నిజమైన వాడు. మా బొమ్మ అనుకున్నారేమో, నిజమైన వాడు అనమాట. మామ నేను మనిషి అని చెప్పి నమ్మట్లే, వెళ్ళి చెక్ చేస్తున్నాడు. ఎరా ఏమనుకున్నావా? మనిషే కదా. చాలా గ్రేట్ తెలుసా అసలు కట్ట నిలబడుకోవడం. ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం మామ. ఇక్కడ టికెట్ వచ్చి పెద్దవాళ్ళకి 100 రూపాయలు, పిల్లలకి 50 రూపాయలు. ఇది కొంచెం చీప్. దీనికి వెళ్దాం. TU-142 మ్యూజియం అంట దీని పేరు. బాగుంది కదా, బాగా చేశారు. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడికి అనమాట మేము వెళ్ళేసి వచ్చింది. కైలాసగిరి. మొత్తం 5-6 పక్షులు ఉన్నాయి. ఇటు సైడ్ నుంచి చూస్తే ఒక ఏరోప్లేన్ లాగా కనిపిస్తుంది అనమాట. ఏంది మా ఇదే ఇంజినా? ఫ్లైట్ ఇంజిన్ ఏమో. మా చాలా పెద్దగా ఉంది. ఎవరు లేరు మా జనాల్లో, చాలా తక్కువ మంది ఉన్నారు. అందరూ సబ్మెరీన్కి వెళ్ళిపోయారు. ఇలా నడుచుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి అంతా చూసుకొని ఇటు సైడ్ నుంచి దిగేస్తాం. అదనమాట దారి. ఇప్పుడు ఏరోప్లేన్ రెక్కలు చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో? వీటి నుంచి వచ్చింది ఆడ వరకు. ఏరోప్లేన్ కాదు మచ్చా, ఎయిర్క్రాఫ్ట్ ఆర్మీ వాళ్ళు. అదే ఆర్మీ వాళ్ళది వార్లో వాడింది. అదే కదా. లోపల ఫోటోలు వీడియోలు దిగకూడదు అంట మామ. ఫోన్ ఆపేయాలంట. ఇది మెయిన్ కాక్ పెట్టాము మామ. కో పైలట్లు అందరు ఇక్కడ కూర్చుంటారు. ఈయన చూడండి ఇక్కడ ఏదో చేస్తున్నాడు. రమణ అంటే ఏం పేరు? ఏం పేరు తెలియదు మనకి, తెలియట్లేదు. ఎగ్జిట్ అయిపోయాము. అటు నుంచి వచ్చామన్నమాట మనం. 1988 నుంచి 2018 వరకు తిరిగింది. 29 ఇయర్స్. అంటే 29 ఇయర్స్ సర్వీస్ అందించి ఉంటుంది ఈ ఏరోప్లేన్. తర్వాత మ్యూజియం చేసేసారు. ఇంకా రూమ్కి వెళ్ళి పడుకొని నిద్రపోవడమే. మార్నింగ్ మాకు 7 o'clockకి కోయంబత్తూర్కి ట్రైన్ ఉందన్నమాట వైజాగ్ నుంచి. అది క్యాచ్ చేయాలి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ. బాయ్.